జూలై 1 నుంచి ఈ చిన్న తప్పు చేస్తే రెంట్కి ఉండేవాళ్ళు కావచ్చు లేదా ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళు కావచ్చు 5,000 రూపాయల జరిమానా పే చేయాల్సి వస్తుంది. ఎందుకో చెప్తా. ముందు ఈ వీడియోని లైక్ చేస్తూ ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పటి వరకు మనం రెంటల్ అగ్రిమెంట్ని స్టాంప్ పేపర్ మీద చేసుకుంటున్నాం కదా, కానీ ఈ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానిలో క్లాజులు ఏవైతే ఉంటాయో వాటిని ఆల్టర్ చేసినట్లయితే కొన్ని సందర్భాల్లోని రెంట్కి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడినట్లయితే మరికొన్ని సందర్భాల్లో ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ జూలై 1 నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి కొత్త రూల్ పాస్ చేసింది. ఈ డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ మీరు చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఒకవేళ తెలంగాణలో ఉన్నారనుకోండి, తెలంగాణ ఈ స్టాంప్ పోర్టల్కి వెళ్ళాలి, లేదా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ స్టాంప్ పోర్టల్కి వెళ్ళి ఈ డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ని అయితే చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లోని ఇష్యూస్ రాకుండా అయితే జాగ్రత్త పడచ్చు. సో ఇన్ఫర్మేషన్ ఇల్లు అద్దెకి తీసుకునే వాళ్ళకి అండ్ ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళు ఇద్దరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తూ మీరు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా, చేసుకుంటే ఎస్ అని లేదంటే నో అని కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేసేయండి.